రమ్మని అడిగినా పోటీ చేయమన్నా ఇవి వద్దు మనతో కావు అని చెప్పి నిర్ణయించుకొని కాదని చెప్పాం. చెప్పిన తర్వాత ఇక సమస్యలు ప్రభుత్వానికి చెప్పటానికి మా ప్రయత్నం నడిచింది. ఈ నిర్ణయం తప్పు, ఇది చేస్తే బాగుంటది, ఈ వర్గ ప్రజలకు ఇగో ఈ ఈ ఈ ప్రజల కోసం ఇట్లా చేయాలి అని చెప్పి అనేక ఆలోచనలు ఉద్యమ కాలంలో ముందుకొచ్చిన కొత్త ఏం కావు. వాటన్నింటినీ కొంచెం సానబట్టి ఒక రూపం తెచ్చి ఇచ్చి వాటిని ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం మేము చేసినాం. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పినాం. కానీ అప్పుడు ఇక ప్రభుత్వం దాన్ని భరించలేదు. వాళ్ళు ఏమన్నారంటే అయితే మాతో అన్నా ఉండాలి, మాతో లేని వాళ్ళందరూ మాకు వ్యతిరేకం అన్నట్టే అని నిర్ణయానికి వచ్చారు. నాతో లేనోడు నాకు వ్యతిరేకంగా ఉన్నట్టే, కాబట్టి మీరంతా వ్యతిరేకమే అని వాళ్ళే దాడికి దిగిండ్రు. దాడికి దిగి ఉద్దేశం ఏంటంటే ఇంకెవరిని కలవనీయొద్దు, ప్రభుత్వం ఒకసారి దాడి చేస్తే ప్రజల్లో కూడా భయం పుడుతుంది కదా, వీళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలనే భయం పుడుతుంది కదా, ఆ రకంగా ఒక భయం తీసుకురావాలి, దూరం చేయాలి జనాలకు అని వాళ్ళ ఆలోచన ఉండే. ఆ ఆలోచన ప్రకారమే దూరం చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ మేము మాత్రం చాలా ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం, నిలబడవలసిందేగా, ఇవన్నీ ఉంటాయి తప్పదు అని, నిలబడవలసిందే అని. అట్లా ఆ 10 ఏళ్ల కాలంలో చూసింది ఫోను ఎప్పుడు కూడా ఎంటబడేది, దీంట్లో ఏం మాట్లాడుతున్నామని వినేది, ఎంట పోలీసులు ఎప్పుడు ఉండేది,